చారు ఒక నిమిషం. నేను చెప్పేది విను చారు. నాకు ఇష్టం లేదని చెప్పా కదా, ఇంకా ఎందుకు వెంటబడుతున్నావు? 3 years నుండి నేను చెప్పింది ఏది నువ్వు విన్నది లేదు. ఇంకో 30 daysలో మన కాలేజ్ కూడా అయిపోతుంది చారు. ఇప్పటికన్నా నేను చెప్పింది వినడానికి ట్రై చేయి చారు. చెప్పేది విను చారు. ప్లీజ్ నాని, రోడ్ మీద అల్లరి చేయకు. నా వేదన నీకు అల్లరిలాగా ఉందా చారు? స్టూపిడ్. The nominal voltage is set at the factory with a system. చారు ఒక నిమిషం. నా వేదన నీకు అల్లరిలాగా ఉందా చారు? ఏంటి నానినే గుర్తుకొస్తున్నాడు? త్రీ ఇయర్స్ నుండి నేను చెప్పింది ఏది నువ్వు విన్నది లేదు. ఇంకో 30 daysలో మన కాలేజ్ కూడా అయిపోతుంది చారు. ఇప్పటికన్నా నేను చెప్పింది వినడానికి ట్రై చేయి చారు. ఐఎమ్ సారీ నాని. మనం ఒకసారి కలుద్దామా? నీకు కావాల్సింది ఏంటి నాని? నేను నిన్ను ప్రేమించడమే కదా. నేను నిన్ను ప్రేమించాను అనుకో, ఆ తర్వాత మన ప్రేమ విషయం మన ఇంట్లో చెప్పాలి కదా నాని. నా ప్రాబ్లం అక్కడే ఉంది. రేపు నువ్వు నచ్చావని మా నాన్నకి చెప్పినప్పుడు మా నాన్న ఒప్పుకోకపోతే నేను కోల్పోయేది నీ ప్రేమనే కాదు నాని, మా నాన్న ప్రేమను కూడా. ఆ సిచ్యువేషన్ తెచ్చుకొని మీ ఇద్దరి ప్రేమని కాదనడం కంటే కొత్తగా వస్తా అంటున్న నీ ప్రేమని కాదనడం కరెక్టే కదా నాని. అంటే అసలు జరుగుతున్న తెలియని విషయం గురించి ఇప్పుడే భయపడి బాధపడదు అంటున్నావా చారు? అసలు నీ భయం ఏంటి చారు? మీ నాన్న మన దగ్గర ప్రేమను కాదంటానే కదా. అలాగైతే మన దగ్గర అసలు ప్రేమించుకునే లేదు. నేను నిన్ను ఎక్కడో దూరం నుంచి చూసి ఇష్టపడ్డాను. నీపై ప్రేమ పెంచుకున్నాను. పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మా పేరెంట్స్ మీ నాన్న దగ్గర తీసుకొని వస్తాను. ఈ హోల్ ప్రాసెస్లో నీకు నాకు అసలు సంబంధమే లేదు. ఇలా అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదుగా. నీకేమన్నా పిచ్చా? ఇప్పటివరకు చెప్పింది అర్థం కాలేదా? అర్థమైంది చారు. ఇప్పటిదాకా నా వేదన వినాల్సింది నువ్వు అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది వినాల్సింది మీ నాన్న అని. వీళ్ళు ఆయనకే చెప్పొస్తా. అమ్మో, ఒకవేళ నేను మెసేజ్ చేస్తే ఇలానే జరుగుతుందేమో. చారు ఒక నిమిషం. చెప్పింది లాస్ట్కి విని చారు. ఇంకొకసారి నా వెంట పెడితే నా శవాన్ని చూస్తావు. గెట్ లాస్ట్. నన్ను క్షమించనని. నువ్వెంత వేదన అనుభవిస్తున్నావో నేను అంతే వేదన అనుభవిస్తున్నాను. నీ వేదన వినడానికి నేను ఉన్నాను, కానీ నా వేదన వినడానికి ఎవరున్నారు? ప్రాణంగా నిన్ను ప్రేమించినా నీతో కలిసి జీవించలేను.
కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తాను. నువ్వు వినాలనుకుంటే నా మౌనం నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనసా వచ్చా నిన్నే తలిచా. లవ్ యూ నాని. చూసారు కదండి మా వీడియోని. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్యూట్ లవ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి.